వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ AI ఎడిట్స్ విత్ సిద్ధు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాబు 2 లెగ్ పీసులు తీసుకురమ్మంటే ఒకటే తెచ్చినవేంటి? వచ్చిన వాళ్ళందరూ లెగ్ పీస్ అడిగితే నేను ఎక్కడి నుండి తీసుకురావాలి? ఒకటే ఉంది, తింటే తిను లేదంటే లేదు. ఏంటి బాబు ఏం ఆలోచిస్తున్నావు? ఈ ఆడవాళ్ళు ఫ్రీగా బస్ ఎక్కితేనే సీట్ కోసం ఇలా కొట్టుకుంటున్నారు. ఇంకా పైసలు పెట్టి టికెట్ కొంటే ఇంకేం చేసేవాళ్ళు? బాబు 10 రూపాయలకి ఏమైనా టిఫిన్ ఇస్తావా? అయ్యో పైసలు వద్దులే తాత, నీకేం కావాలో చెప్పు, అసలే ఆకలితో ఉన్నావు. కావ్య, రెజ్యూమేలో హిందీ వచ్చు అని మెన్షన్ చేసావు కదా, హిందీలో ఏమన్నా మాట్లాడు. భయ్యా తోడా ప్యాజ్ డాలో. ప్రశాంతత కోసమని పాక్కెళ్తే ఈ కప్పల్స్ గోల తట్టుకోలేక టెంపుల్కి వచ్చా. ఇక్కడేమో కప్పల్స్ అంతా వచ్చి నన్నే ఫోటోలు తీయమన్నారు. రే ఏంట్రా అంత డీప్గా ఆలోచిస్తూ ఉన్నావు? రాత్రి కలలో ఒక అమ్మాయి నంబర్ ఇచ్చిందిరా, కానీ పొద్దున్న లేచాక నెంబర్ గుర్తు రావట్లేదురా. సిద్ధు చక్కగా వ్రాయండి. నేను ఎలా వ్రాసినా ఏంటి టీచర్? నేను పెద్దయ్యాక కీబోర్డ్ వాడతాను కదా. సినిమాల్లో పెళ్ళయ్యాక సినిమా ఎండ్ అవుతుంది, కానీ మన జీవితంలో పెళ్ళయ్యాకే సినిమా స్టార్ట్ అవుతుంది. అంకుల్ నాకు కేజీ అరటిపండ్లు, కేజీ గుడ్లు ఇవ్వండి. పాప, అరటి పండ్లు గుడ్లు కేజీల్లో ఇవ్వము, డజన్లా ఇస్తాం. సిద్ధు డైలీ మార్నింగ్ ఎప్పుడు నిద్ర లేస్తావు? నాకు సుస్సు ఎప్పుడు వస్తే అప్పుడే లేస్తా. ఎందుకు బాబు అలా ఉన్నావు? బస్సులో ఈ ఆడవాళ్ళేమో ఫ్రీగా కూర్చుని వెళ్తారు, మేమేమో డబ్బులు ఇచ్చి నిల్చొని వెళ్ళాల్సి వస్తుంది. అరే మనం శనివారం బడికెళ్తే వాళ్ళు హోంవర్క్ ఇస్తారు, ఆదివారం అంతా రాయాలి. కానీ సోమవారం వెళ్తే నేను రాలేదు సార్ అని చెప్పొచ్చు. ఎగ్జామ్కి వెళ్తున్నావు కదరా, ఏం మర్చిపోలేదు కదా? అయ్యో మమ్మీ, అసలు ఈరోజు ఏ ఎగ్జామ్? నా జీవితం ఎలా తయారైందంటే కష్టపడి నిద్రపోయే లోపే సగం రాత్రి అయిపోతుంది, బాగా నిద్రపోయి లేచేసరికి సగం రోజు అయిపోతుంది. నా జీవితంలో ఇప్పటి వరకు ఏదైనా పాజిటివ్గా ఉంది అంటే అది నా బ్లడ్ గ్రూప్ O పాజిటివ్ మాత్రమే. ఏంట్రా అలా ఉన్నావు? ఏజ్ అయిపోతుంది, పెళ్లి చేయండి అని ఇంట్లో వాళ్ళని అడిగితే ఈ వయసులో నాకు పిల్లని ఎవరిస్తారా అన్నారు. నేను సినిమాల్లో వచ్చే ట్విస్ట్లు అయితే ముందుగానే గెస్ చేస్తా, కానీ నా లైఫ్లో వచ్చే దరిద్రమైన ట్విస్ట్లు మాత్రం గెస్ చేయలేను. ఏంటి మావా ఈ 2025 ఇంత ఫాస్ట్గా అయిపోయింది? నువ్వు ఇట్లానే రీల్స్ చూస్తూ షేర్ చేస్తూ ఉండు, 2026 కూడా అయిపోతుంది. ఏంటో ఏమో, నా ఏజ్ పెరుగుతుంది కానీ హైట్ మాత్రం పెరగట్లేదు. నేను రీల్స్ షేర్ చేసేది నిన్ను డిస్టర్బ్ చేయాలని కాదు మావా, నువ్వు కాసేపు నవ్వుకుంటావని ప్రేమతో పంపుతాను. అసలు ఈ బ్రష్ చేయడం ఎవరు కనిపెట్టినో ఏమా, రోజు చేయాలి అంటే చిరాకు వస్తుంది. రే నా కామెడీ ఎలా ఉంటుందిరా? ముక్కులో ఉంటుంది చీమిడి. చాలా బాగుంటుంది నీ కామెడీ. నా కోపాన్ని, నా అలకని, నా పోజెసివ్నెస్ని ఇవన్నీ భరించేవాడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో? మా తాతకి 16 ఏళ్ళకే పెళ్లి చేశారు, మా నాన్నకి 18 ఏళ్ళకే పెళ్లి చేశారు. నాకు 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి మాట కూడా ఎత్తట్లే. జాబ్ మానేస్తే సాలరీ పెంచుతారేమో అని మేనేజర్కి రిజైన్ చేస్తా అని చెప్పాను రా. అంతే, నేనే తీసేద్దాం అనుకున్నా. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ అన్నాడు రా. నేను కానీ సైంటిస్ట్ అయి ఉంటే ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఎలుకల మీద కాకుండా నా రిలేటివ్స్ మీదే చేసేవాడిని. చిన్నప్పుడేమో పెద్దయ్యాక ఏదైనా పొడి చేద్దాం అనుకుంటాం, పెద్దయ్యాకేమో చిన్నప్పుడే లైఫ్ బాగుండేది అనుకుంటాం. నాకు కూడా అప్పుడప్పుడు ప్రేమించాలి అనిపిస్తుంది మావా, కానీ నాకు పెళ్ళయింది అన్న విషయం గుర్తొచ్చి అక్కడే ఆగిపోతాను. చిన్నప్పటి నుంచి అన్నీ తెలుసుకున్నా, ఇదొక్కటి మాత్రం తెలియలేదు. మీరైనా చెప్పండి ఫ్రెండ్స్, అసలు ఈ చిట్టి చిలకమ్మని వాళ్ళ అమ్మ ఎందుకు కొట్టిందో? ఏంటి బాబు, నీ ఫ్రెండ్ పై ఎందుకు కేసు పెట్టాలనుకుంటున్నావు? నేను షేర్ చేసిన రీల్ మళ్ళీ నాకే షేర్ చేశాడు సార్, పెద్ద సోదిగాడు. అరే దోశ మిగిలితే చట్నీ వేస్తారు కానీ చట్నీ మిగిలితే ఎవరన్నా దోశ వేస్తారా? అరే చిన్నప్పుడు తలలో 2 సుడులుంటే 2 భార్యలు వస్తారని ఆనందపడేవాడిని, కానీ పెద్ద అయ్యేసరికి తల మీద జుట్టుతో పాటు సుడుడు కూడా మాయమైపోయాయి మావా. బాబు నువ్వు పెద్దయ్యాక ఐఏఎస్ అవుతావా, ఐపీఎస్ అవుతావా? ఐఏఎస్ ఐపీఎస్ అయితే జిల్లాకే తెలుస్తాను, అదే యూట్యూబర్ అయితే ప్రపంచం మొత్తం తెలుస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.